హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు చంద్ర కార్తిక్. మీరు చూసిన నా యూట్యూబ్ ఛానల్. ఇందాక పార్ట్ 1 వచ్చేసి దీన్ని ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ తీసామన్నమాట. ఇప్పుడు పార్ట్ 2 వచ్చేసి దీని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ఇక చూడండి, దీనికి ఇట్లుంటుంది అనమాట. ఇదేమో దీని మెయిన్ ఇగ్నిషన్కి, ఇంకా డీజిల్కి, దీనికి ఇంకోటి చిన్నకి. ఇది వచ్చేసి డాష్ బోర్డ్ లోపల గ్లవ్ బాక్స్ ఉంటుంది, దానికోసం అండి. ఏమైనా పర్సనల్ డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టుకోవాలని అనిపిస్తే దాంతో పెట్టుకోవచ్చు. రండి డ్రైవింగ్ చేద్దాం. స్టార్ట్. సో ఫ్రెండ్స్, బండి స్టార్ట్ చేసాం. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసి ఫస్ట్ గేర్ వేస్తున్నాం. ఇందాక మీకు చెప్తున్నా కదా, ఇట్లా చేయి పెట్టుకున్నప్పుడు ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఇట్లా చేయి పెట్టుకోవడానికి కూడా రావట్లేదు. మనం చేయి హ్యాండ్ మీద పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ ఇక్కడ ఇలాంటి ప్యాసింజర్ ఉంటే మంచిగా ఇది కాలు మీద పెట్టుకోవచ్చు. ఎప్పుడు ఉన్నాడు కాబట్టి రెండు చేతిలో ఇట్లా దీని మీద పెట్టాలి. చూడండి, ముందు నన్ను అడిగితే ఓకే, బెస్ట్ బండి, సెగ్మెంట్ కిల్లర్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఏమనుకోకండి గాయస్, ఇది హారన్ చేంజ్ చేసేది. ఇంకోటి ఏంటంటే ఈ గేర్స్ అనేవి చాలా టైట్గా పడతాయి కదా. ఎందుకంటే ఇప్పటికి కూడా 33,800 నాట్ తిరిగింది కొద్దిగా. ఇప్పటికి నేను గేర్స్ ఆడే క్లచ్ కూడా నన్ను అడిగినంత మాత్రం అంటే లూజ్గానే ఉంది. ఓకే, క్లచ్ అయితే ఓకే, నో ప్రాబ్లం. గేర్ ఒకటి చాలా హార్డ్గా ఉంది. 33,000 తిరిగింది. సరే, నా అయితే సర్వీస్ కంటే కానీ ఇంకో 1-2 నెక్స్ట్ మంత్ ఎంత సర్వీసింగ్ అప్పుడు చూపిస్తాం. దీనికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏం చెప్పాలి ఏది, కానీ వచ్చిన దగ్గర నుంచి స్టీరింగ్ ఇలాగే ఉంటుంది క్రాస్గా. వచ్చినప్పుడు కొంచెం ఇంటే ఉంది, ఇప్పుడు ఇంత అయింది 33,000లో. ఏం చెప్పాలో అయితే అర్థం కావట్లేదు. ఇంకోటి వ్యూ యాంగిల్ చూస్తారా, ఓకే బాగానే కనిపిస్తుంది. స్పీడోమీటర్ చూడండి, కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇగో నన్ను అడిగితే సస్పెన్షన్కి సంబంధించింది ఓకే. ఇక చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 60లో ఉన్నాం. 60లో కూడా ఇట్లాంటి టర్న్స్ ఆరామ్సే చేయొచ్చు. సర్కిల్స్ చూడండి ఎంత సింపుల్గా తిరుగుతుంది. అంటే బండి టైర్ సైజ్ పెద్దది కాబట్టి ఆరామ్సే ఇట్లాంటివన్నీ అవుతాయి. సేమ్ ఇదే ప్రైస్ బండి ఇది వస్తుంది. ఇలా వన్ ఆఫ్ ద వేస్ట్ అని చెప్పచ్చు. దీనికి చాలా పవర్ ఉంటుంది. మీరు ఒకవేళ థర్డ్ గేర్ వేసి తొక్కేర్ అంటే చాలు, చూసారా చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది ఇది. కానీ దీనికి స్పీడ్ లాక్ వేసారు, 87లో స్పీడ్ లాక్ వేసారు. చూడు, బ్రేకింగ్ కూడా చూడండి ఎక్కడ 80లో ఉండే. బ్రేకింగ్ కూడా A1 బ్రేకింగ్ దింది ఆల్మోస్ట్. ఇంకా నాకైతే కన్వెన్స్ ఏం లేవు గాయస్. ఒకటి గేర్ నాము హార్డ్ ఉంటుంది, 30,000 తిరిగినా సరే హార్డ్ ఉంటుంది. నా తెలిసి అయితే ఈ బండి ఎక్కువ తిరగలేదు కాబట్టి ఇంకా హార్డే ఉందా అనిపిస్తుంది. ఎందుకంటే నేను కొన్నప్పుడు క్లచ్ కూడా కొంచెం హార్డ్ ఉంది, ఇప్పుడు స్మూత్ అయింది. గేర్ ఒక్కటి స్మూత్ అవుతుంది, బాగుంది. ప్లస్ ఇంకోటి గేర్ షిఫ్టింగ్ చూడండి ఎంత ముందుకు అనేయాల్సి వస్తుంది. బాడీ అనేది కొంచెం జరగాల్సి వస్తుంది. ఈ గేర్ షిఫ్టింగ్ కొంచెం ఎలక సైడ్ పెట్టుంటే బాగుండేది. ఇప్పుడు వైపర్ గురించి చూపిస్తాం. ఇప్పుడు చూడండి, ఇట్లా అంటే వాటర్ వస్తున్నాయా, పైప్ చెప్పాను కదా సరిగ్గా క్లీన్ చేయాలి అని చెప్పేసి వచ్చేది కూడా సగం క్లీన్ చేస్తుంది. నా ఏంటంటే ఈ ఫీచర్ అయితే వేస్ట్, వేరే టికెట్ చూసుకోవడం బెస్ట్. వైపర్ కూడా దీనికి అంత కాస్ ఏం లేదు, చేంజ్ చేయించుకోవాలి తర్వాత. చూడండి వదిలేస్తుంది. చూడండి అసలు వాటర్ ఏమైనా వస్తుంది అంటే ఓకే క్లీన్ అవుతుంది. మరి లాంగ్ టైం కిందప్పుడు మచ్చలు అయ్యేది పోవు, రీసెంట్ క్లీన్ అవుతుంది. చూడండి ఎట్లా వదిలేస్తున్నారు
అప్డేట్ చూసి విని కొంచెం ఈ వైపర్ బ్లేడ్ చేంజ్ చేయండి. నేను ఆల్రెడీ సెకండ్ సర్వీస్లో చేంజ్ చేయించాను. సస్పెన్షన్ కూడా బాగుంటుంది, బ్రేకింగ్ బాగుంటుంది. నాకు తెలిసి అయితే నన్ను అడిగితే 8 lakhsలో 1.5 ton అసలు ఇంజన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి 1500 cc అనమాట. 47 bhp, 170 Nm టార్క్ అనమాట. నన్ను అడిగితే టార్క్, bhp, ఇంజన్ పవర్ అన్నీ ఫస్ట్ క్లాస్. ఇంజన్ లోడ్ వేసినా సరే ఇదే రెట్టింపు స్పీడ్. చూడండి, లాంచ్ చేసి చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లాంచ్ చేసి చూపిస్తాను. ఎక్కువ స్పీడ్ ఏమి అన్నాను, 60 వరకే. చూడండి, ఫస్ట్ గేర్ చేస్తున్నా వితౌట్ ఎక్సలరేటర్. చూడండి, మనిషిని వెనకాల దోసేస్తుంది. ఇప్పుడు సెకండ్ గేర్ చూడండి. రన్నింగ్లో కూడా మీకు పెద్ద ఫరక్ పడదు. చూడండి, అంటే ఇది చూడండి 88కి దీని లాక్ ఎంత చూడండి, మొత్తం తొక్కే పెట్టినాను. 88 కంటే ఎక్కువ వెళ్ళదు. సో ఎందుకంటే ఈ బండి 88 కంటే ఎక్కువ వెళ్ళినా సరే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ కావచ్చు. ఎందుకంటే లోడ్ ఉన్నప్పుడు ఏమైనా జరగచ్చు. అందుకనే 88కి లాక్ వేసేసాను. సో నేను దీనికన్నా ఎక్కువ దూరం వెళ్ళకపోతానే. యూటర్న్ తిప్పేద్దాం. చూడండి, ఇప్పుడు చూద్దాం దీనికి టర్నింగ్ వేసేసాను. ఇక్కడే చెప్పి చూద్దాం. మొత్తం సైడింగ్ తీసేసాం. మొత్తం చూద్దాం. రాదు కదా. ఇది ఇట్లా స్మాల్ టర్నింగ్ తీయడానికి ఈ పవర్ స్టీరింగ్ అనమాట. దీన్ని ఎంత స్మూత్గా ఉందంటే మీరు సింగిల్ హ్యాండ్ కూడా తిప్పచ్చు. కాల్ ఇప్పుడు చూడండి, తిప్పుతా. కొంచెం రన్నింగ్ వచ్చింది కదా, చూడండి. అంటే సింగిల్ ఏంటంటే సింగిల్ అయితే కాదు. ఇది చూడండి ఎంత స్మూత్గా తిరుగుతుంది. ఇది అనమాట నేను డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. నన్ను అడిగితే బెస్ట్ బండి 8 lakhsలో. ఓకే, కొంచెం విండో ఓపెన్ చేద్దాం. మరి అంత దాని ఇంతే అనమాట నేను డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. నన్ను అడిగితే 8 lakhsలో మంచి బండి అని చెప్తాం. గేర్ చాలా హార్డ్ ఉన్నాయి. నాకు తెలిసి అవ్వచ్చేమో. సర్వీస్కి వెళ్ళినప్పుడు ఒకసారి చెప్పండి. నేను కూడా చెప్పాను కానీ ఏం కాలేదు. చెప్తే అయిపోతుంది అనమాట. చూడండి 52 కిలోమీటర్కి 50 గేర్ రాదు. 4th వేద్దాం. చూడండి, చెప్పాను కదా స్టీరింగ్ క్రాస్ ఉందని చెప్పేసి. చూడండి, ఇట్లుంటే బండి స్ట్రైట్గా వెళ్తుంది. అది ఇట్లా పెడితే తిరిగిపోతుంది బండి. అంటే నన్ను అడిగితే ఓకే, ఈ చిన్న అంటే ఇది హై మెయింటెనెన్స్ బండి అనమాట. ఇది తీసుకున్నాక కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఏది కాదు. లేదు సరిగ్గా మెయింటైన్ చేయనంటే ఇది వేస్ట్. చూడండి, దీని సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, బ్రేక్ వేయను. ఓకే, నార్మల్ బండి కన్నా ఓకే, పర్లేదు, బాగానే ఉంటుంది. దీని టార్క్ అయితే చాలా బాగుంటుంది. ఓ టార్ రాక్స్. ఓకే గైస్, ఈ వీడియో కింటే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉండిరా బాబు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.